నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య ఒక గొడవ జరుగుతుంది మళ్ళీ కొత్తగా. అసలు అలా గొడవ ఏంటి సార్? యాక్చువల్గా రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గొడవ అనేది కొత్తది కాదు, అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆమె ఏదో పోస్ట్ పెట్టడం, వీళ్ళు రియాక్ట్ అవ్వడం, తర్వాత ఆమె కూడా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే నేచర్ ఆమెకుంది. అట్లాగే మాకు పిల్లల్ని చూపించండి, మా అన్న పిల్లల్ని చూడాలని మాకుండదా, మీరు దాచిపెట్టుకుంటారు ఎందుకు, ఇలాగంతా వీళ్ళు కామెంట్ చేయడం, వీళ్ళు మీ అన్న పిల్లలు కాదురా నా పిల్లలు రా అని ఏమి అనేకసార్లు చెప్పడం. సో ఇలా జరుగుతూనే ఉంటుంది. లేటెస్ట్గా ఒక వరుసగా ట్వీట్లు వీళ్ళిద్దరికి మధ్య మళ్ళీ స్టార్ట్ అయింది. అదేంటంటే ఆమె ఒక వీడియో షేర్ చేసింది. యానిమల్స్ అండ్ చిల్డ్రన్ సేవ్ చేస్తున్న ఒక గ్రూప్తో తను అసోసియేట్ అయింది. ఐఎమ్ హ్యాపీ, నేను కూడా దీంతో అసోసియేట్ అయ్యాను, నాకు యానిమల్స్ అన్న పిల్లలని చాలా ఇష్టం అని ఆమె షేర్ చేసుకుంది. అందులో ఒక అతను మా అన్నలాగే నీకు కూడా మంచి దయార్థ హృదయం ఉంది అని ఒక కామెంట్ చేశాడు. సో దాంతో ఆమెకు కాలింది. ఎందుకు ప్రతి దానికి పవన్ కళ్యాణ్ని నన్ను కంపేర్ చేస్తారు, అతనికి ఏమి యానిమల్స్ అంటే ఏమి ఇష్టం ఉండదు, అతను నాలాగా అతనికి దయేమి లేదు, యానిమల్స్ పట్ల ప్రేమ లేదు, సో అతనితో నన్ను కంపేర్ చేయకండి అని ఆమె కోపంగా మెసేజ్ పెట్టింది. దాంతో ఇంకో వరుసగా ట్వీట్లు స్టార్ట్ అయినాయి. అందులో ఒక అతను మాత్రం ఆమె రియాక్ట్ అయింది. అదేంటంటే బ్యూటిఫుల్ మేడం అని స్టార్ట్ చేసి నువ్వు మా అన్న పిల్లలకి తల్లివి కాబట్టి నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి పక్కకి వెళ్ళడానికి లేదు, నువ్వు తల్లిగా ఆయన పిల్లలకి ఫాదర్గా మీ ఇద్దరికి మధ్య సంబంధం కంటిన్యూ అవుతుంది. సో అది ఒక అంశం చెప్పాడు. రెండో అంశం, నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నాకు తెలుసు ఆయన గురించి, ఆయనకి యానిమల్స్ అంటే చాలా చాలా ప్రేమ అని పెట్టాడు. దాంతో మళ్ళీ రియాక్ట్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతను భార్య కాదు కాబట్టి బాధ్యతను మోయాల్సిన అవసరం నాకేమీ లేదు, ఆ బాధ్యత మిస్ అన్నది, సో నాకు సంబంధం లేదు. రెండవది, అతనికి యానిమల్స్ ప్రేమని నువ్వు ఎలా చెప్తావు, అతని 55 ఏళ్లలో అతని యానిమల్స్కి ఏమైనా చేశాడా, కనీసం వాళ్ళ ఇంట్లో పెట్టు కూడా లేదు, అతని దగ్గర పెట్టు కూడా పెట్టుకోలేదు, అతనికి యానిమల్స్ పట్ల ఏమాత్రం ఇష్టం ఉండదు, అది నాకు తెలుసు అని గొడవ వేసుకున్న తర్వాత ఆమె ఒక బాధపడుతూ ఒక పోస్ట్ పెట్టింది. ఎందుకు వీళ్ళు నన్ను ఇలాగా చేస్తారు, నన్ను ఎమోషనల్గా అబ్యూజ్ ఎందుకు చేస్తారు, వీళ్ళు నన్ను మానసికంగా ప్రశాంతంగా ఉన్నీరు అన్నట్టుగా ఆమె పెట్టింది. సో ఇది నేను ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు గొడవలు ఫాలో అవుతున్నా. మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగానే ఫ్యాన్స్ జనరల్గానే ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళల్లో మూర్ఖత్వం ఉంటుంది. ఎందుకంటే హీరో వర్షిప్ ఉన్న చోట లాజిక్ ఉండదు. హీరో వర్షిప్ అనేది ఒక బ్లైండ్నెస్ అంటాం. గుడ్డిగా అలాని హీరో అంటే అతను ఏమి తప్పులు చేయడు, ఒక దేవుళ్ళలాగా అని ఉంటుంది. ఇంకా అతన్ని ఎవరు ఏమన్నా వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పడిపోవడం ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను శ్రీకాళహస్తిలో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ బీభత్సం కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు చూసిన. సో ఎందుకంటే అంత మూర్ఖంగా ఉండేవాళ్ళు. ఒకరు మా రూమ్లో ఒక అతను ఉండేవాడు, అతను 50 సార్లు దేవదాస్ చూశాడు, రోజు వెళ్ళి దేవదాస్ చూసి వచ్చేవాడు. అలాంటి పిచ్చి ఉంటుంది వీళ్ళకి ఫ్యాన్స్కి మామూలుగానే. అంటే ఫ్యాన్స్లో ఈ మూర్ఖత్వం అనేది లేకపోతే వాడు ఫ్యాన్ కాదు. అలాంటి ఫ్యాన్స్ మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీనికి ఒక 100 రెట్లు మూర్ఖత్వంలో ఉంటారు. మామూలు ఫ్యాన్స్కి 1% ఉంటే వీళ్ళకి 100% ఉంటుంది అన్నమాట. రెండోది ఏంటంటే వీళ్ళు పొలిటికల్ పార్టీ కూడా కాబట్టి డబుల్గా ఉంటుంది. ఏ స్థాయిలో అంటే ఎవరిని అసలు కత్తి మహేష్ని చేశారు, కత్తి మహేష్ మీద దాడి చేశారు, తర్వాత ఆయన ఎవరు పోసాని కృష్ణమురళిని అయితే ఆయన పాపం అజ్ఞాతంలోకి వెళ్ళాల్సి వచ్చింది, ఆయన చంపేసే పరిస్థితిలోకి వెళ్ళారు. అట్లా పవన్ కళ్యాణ్ ఎవరు విమర్శించినా తట్టుకోరు అనమాట, వీళ్ళు తట్టుకోలేరు. సో వీళ్ళకి ఏకైక గట్టిగా ఫైట్ ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్గనైజ్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు కూడా పవన్ కళ్యాణ్ బ్యాచ్. ఎందుకంటే వీళ్ళని డామినేట్ చేయగలరు, ఉతికి పారేయగలరు, పైగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. నెక్స్ట్ కానీ కూటమి ప్రభుత్వం వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. దీనికి ఒక కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ, వాళ్ళని పొలిటికల్గా మోటివేట్ చేయడం కానీ, వాళ్ళని ఆర్గనైజ్డ్గా కార్యకర్తల్లాగా
వాళ్ళని వ్యవస్థ అంటే సిస్టమ్స్లోకి తీసుకురావడం, వాళ్ళకి పొలిటికల్ క్లాసెస్ చెప్పడం, ఇవేవి చేయడు. పవన్ కళ్యాణ్కి కూడా వాళ్ళు అట్లాగే ఉండడం అవసరం. ఎందుకంటే ఒక రౌడీ మూకలాగా ఉంటే పవన్ కళ్యాణ్కి పవర్ ఉంటుంది. వాళ్ళు ఆర్గనైజ్డ్ అయిపోతే పవన్ కళ్యాణ్కి పవర్ ఉండదు. సో పవన్ కళ్యాణ్కి కూడా హీ నీడ్స్ దట్ కైండ్ ఆఫ్ అన్రూలీ కయాటిక్ లంపెన్ యూత్ అనమాట. సో అందుకని ఇన్నిసార్లు ఈమె వాపోతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది, రేణు దేశాయ్ కోప్పడుతుంది, అన్నీ చేస్తుంది కదా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఒరే బాబు సైలెంట్గా ఉండండి, ఆమె జోలికి వెళ్ళకండి, ఆమెను బాధ పెట్టకండి అని ఒక్కసారైనా చెప్పచ్చు కదా. ఇతను ఎంత మేల్ చావనిస్ట్ చూడండి. అతను ఆమె విడిపోయినాక ఆమె లైఫ్ ఆమెది, ఇతను డబ్బులు ఇచ్చుండొచ్చు, కానీ పిల్లలిద్దరిని పెంచడం అనేది మాటలు కాదు కదా. ఇవాళ ఇద్దరు పిల్లల్ని ఆమె పెంచుతూ ఆమె బాధలు ఆమె పడుతూ ఆమె షేర్ చేసుకుంటే వీళ్ళకేం పని? వీళ్ళకి అసలు మినిమం డీసెన్సీ ఉందా అసలు? వీళ్ళు వెళ్ళి ఆమెను అబ్యూజ్ చేయాల్సిన పని ఏంటి? సరే వాళ్ళంటే వాళ్ళు మూర్ఖులు బ్యాచ్ చేస్తారు. ఇతనికి ఏమైంది బ్రెయిన్? ఇతను అనాలి కదా, రే సైలెంట్గా ఉండండి అని ఒక మాట అనాలి కదా. ఇతను అనలేదు కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. అంటే క్లియర్గా ఇతను ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా అర్థం వాళ్ళని. అది క్లియర్గా తెలుస్తుంది. ఇక అటువైపు నుంచి చూస్తే నాకు రేణు దేశాయ్ మీద కూడా సింపతి లేదు. ఎందుకు లేదంటే ఒకసారి అంటే చూసావు, రెండోసారి మూడోసారి వాళ్ళతో ఎందుకు గొడవ? మూర్ఖులతో మామూలుగా ఒక మార్క్ టైన్ సామెత ఉంది, మూర్ఖులతో గొడవ పెట్టుకుంటే వాళ్ళ స్థాయికి నిన్ను దిగజార్చి నిన్ను దెబ్బ కొట్టగలరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ స్థాయికి నేను లాగేస్తారు. అది దే డ్రాగ్ యూ డౌన్ అంటాడు అతను. సో అందుకని మార్క్ ట్వైన్ కొటేషన్ ప్రకారం మనం మూర్ఖులతో గొడవ పెట్టుకుంటే వాళ్ళ స్థాయికి మనం లాగేసుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి బలం ఉంటుంది అక్కడ ఆ ప్లేస్లో. సో మనం అక్కడికి వెళ్ళకూడదు. ఎవరితో ఆర్గ్యూ చేయాలంటే మనం ఆర్గ్యూ చేసే టాపిక్ మీద అవతల వ్యక్తికి కూడా అండర్స్టాండింగ్ ఉందనుకుంటే, అండర్స్టాండింగ్ ఉండి మనతో డిఫరెంట్గా ఉండొచ్చు, అది వేరే విషయం. అసలు అండర్స్టాండింగ్ లేకుండా నువ్వేం చెప్పినా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉండే వాళ్ళతో ఏం ఆర్గ్యూ చేస్తాం? చేయడం అనేది రాంగ్ అనమాట. అట్లాగే ఐన్స్టీన్ కూడా ఫూల్స్ గురించి ఒక కామెంట్ చేస్తాడు. ఫూల్స్ ఆర్గ్యూ చేయడం అంటే ఏంటంటే చేపని చెట్టెక్కమని చెప్పడమే. చేపకి చెట్టెక్కిచ్చేది నేర్పిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫూల్స్తో. ఎందుకంటే వాళ్ళకి అది చేత కానప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనం. అట్లాగే ఇంకొక కొటేషన్ కూడా నాకు గుర్తొచ్చింది, అదేంటంటే పందికి పాట నేర్పించడం లాంటిది ఫూల్స్తో ఆర్గ్యూ చేయడం అని. ఎందుకంటే దాంట్లో రెండు ప్రాబ్లమ్స్. ఒకటి, నువ్వు ఎప్పటికీ పందికి పాట నేర్పించలేవు. రెండోది, నువ్వు నేర్పించడానికి ప్రయత్నించడం వల్ల పంది ఇరిటేట్ అవుతుంటుంది. అలాగే ఈ మూర్ఖులతో నువ్వు ఆర్గ్యూ చేయడం వల్ల నువ్వు సాధించేది ఏముండదు, ఆ మూర్ఖుల్ని మార్చలేవు, నేర్పించలేవు. కానీ ఆ మూర్ఖులు ఇరిటేట్ అయిపోయి ఇంకా రెచ్చిపోతారు. సో ఈమె ఒక పోస్ట్ పెట్టింది, ఎవడు ఎలా రియాక్ట్ అయితే ఈమెకెందుకు? సైలెంట్గా ఉంటే వాడు మళ్ళీ పట్టించుకోరు కదా. ఈమె ఎప్పుడైతే వాళ్ళని మార్చడానికి, ఈమె అభిప్రాయం చెప్పడానికి ట్రై చేస్తుందో వాళ్ళు ఇంకా ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు. నేను ఆ మధ్య పవన్ కళ్యాణ్కి పరిటల రవి గుండు కొట్టలేదని ఒక వీడియో చేస్తే దాని మీద టైటిల్ ఏం పెట్టారంటే, పవన్ కళ్యాణ్కి పరిటల రవి గుండు కొట్టించాడా, పరిటల రవి స్వయంగా నాతో చెప్పింది ఏంటంటే అని పెట్టారు. కొట్టించారని లేదు, దాంట్లో కొట్టించలేదని క్వశ్చన్ మార్క్ పెట్టారు. దాన్ని ఎవడైనా ఏం చేస్తాడు, బ్రెయిన్ ఉండేవాడు కొంచెం చూస్తాడు, వీడేం చెప్పాడని చూసి రియాక్ట్ అవుతాడు. అది ఎవడు చూడలే. వీళ్ళు ఫ్యాన్స్ బండబూతులు తిడతా ఉన్నారు. నా పర్సనల్ దానికి వచ్చి కూడా ఫేస్బుక్లో కూడా మెసేజ్ పెడితే నువ్వు వీడియో చూసావా అని అడిగా. చూడాల్సిన అవసరం లేదన్నాడు. ఓహో, వీడి కేటగిరీ అనుకొని మంచిది, నువ్వు పరమ మూర్ఖుడు అని తెలుసు నాకు, బై అని పెట్టేశాను. అంటే వాళ్ళు క్లియర్గా మనం ఆ టాపిక్ అన్నాడంటేనే వీడు మనకి యాంటీ అని డిసైడ్ అయిపోయాడు. కనీసం చూసే ఇది కూడా లేదు, చూడమంటే కూడా నేను చూడను అంటున్నాడు. అంత కరుడు కట్టిన మూర్ఖత్వం, అభేద్యమైన అజ్ఞానం అంటారు. అలాంటి అంటే భేదించలేని అజ్ఞానంతో ఉండే వాళ్ళతో ఈమె వెళ్ళకూడదు. అసలు వెళ్ళే కొద్దీ డ్రైన్ అయిపోతుంది ఎమోషనల్గా. ఈమె ఆల్రెడీ ఆ పిల్లల్ని పెంచడం, ఈమెకుండే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఆమెకు బోల్డ్ ఉంటాయి. అలాంటి ఆవిడ అనవసరంగా వీళ్ళేంటంటే హై ఎనర్జీతో ఉంటారు, వీళ్ళకి పనిపాటు లేదు, హై ఎనర్జీతో ఉంటారు. వాళ్ళతో అసలు ఆర్గ్యుమెంట్లకి వెళ్ళకూడదు. నీ పోస్ట్ పెట్టుకొని ఆమె ఎనర్జీస్ వేరే దాని మీద
ఇన్వెస్ట్ చేయడం ఉపయోగం తప్ప వీళ్ళతో చేయడం వల్ల ఒక సామెత ఉంది ఇంకోటి కూడా, ఫూల్స్తో ఎవరైనా ఆర్గ్యూ చేస్తుంటే చూసేవాడు ఏమనుకుంటా అంటే ఇద్దరు ఫూల్స్ ఆర్గ్యూ చేసుకుంటున్నారు అనుకుంటారు, అంటే మనల్ని కూడా ఫూల్గా లెక్క కట్టేస్తారు. సో ఆమె దీని నుంచి నేర్చుకొని జస్ట్ ఇగ్నోర్ దెమ్, వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ద ఇగ్నోరెన్స్ ఈజ్ బెస్ట్ పాలసీ అనమాట ఇక్కడ. సో వాళ్ళని ఇగ్నోర్ చేసే కొద్దీ వాళ్ళే సైలెంట్ అయిపోతారు, ఎంతసేపు అరుస్తారు, అరుచుకొని ఏమవుతుంది. సో అది చేయకపోతే ఈమె ఇలాగా ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.